యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవిందా, వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చాం కదే, మన డబ్బుకు విలువ లేదా లేక మనకే లేదా? దీని ద్రోహం అనాలా, మన తలరాతని ఏడవాలా? అన్ని చివరి నిమిషంలో ఆగిపోతుంటే నా జీవితం ఇంతటి తాగిపోతే బాగుండనిపిస్తోంది. అమ్మా, ఏంటా మాటలు? మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు కృష్ణ. మీకు ధైర్యం చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు. దీని కన్నీళ్లు తుడవడానికి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. ఏం చెప్తానో అంతా చెప్పి అంతా కట్టి డబ్బున వాళ్ళదే రాజ్యమా? వాళ్ళే మనుషులా? ఏంటి ఈ పాడు లోకం? అమ్మా, నువ్వే మా ధైర్యం. నువ్వే ఏడుస్తావా? ఇంకేం చేయను చెప్పు. అమ్మా, ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి. నిలదీస్తేనే నిజాలు బయటకొస్తాయి. పిలవలేదని మనం ఇక్కడే ఉండి బాధపడటం ఎందుకు? మనమేమీ రూపాయో 2 రూపాయలో కట్టలేదు, 2 లక్షలు కట్టాం. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా వాళ్ళిచ్చిన ఫామ్ రూపంలో మన దగ్గర ఎవిడెన్స్ గా ఉంది. అందులో ఈ ఫంక్షన్ కి రమ్మని రాసుంది. ఇంకా దేనికి మనం బాధపడాలి, భయపడాలి, మన ధైర్యాన్ని కోల్పోవాలి? కరెక్టే కదా రాణమ్మా, వెళ్ళి అడుగుదాం. శిఖరేమో అసలు లోపలికే రానివ్వరంటుంది కదయ్యా. దాని మాటలు అసలు మనం నమ్మం కదమ్మా. అంతేనే, ఇక్కడే ఉండి ఎందుకు బాధపడతాను? గోవిందా, వదిలే సమస్య లేదు. కృష్ణ, వాళ్ళిచ్చిన కాగితం తీసుకురావే, అక్కని తీసుకుని వెళ్దాం. అలాగే అమ్మా. అమ్మా, వద్దమ్మా, భయంగా ఉంది. ఏమంటారే, మనం ఏమన్నా ఊరికే గొడవ పడ్డానికి వెళ్తున్నామా? అంత డబ్బు కట్టాం, న్యాయం అడగడానికి వెళ్తున్నాం. అమ్మా, పదండి. మీరింట్లోనే ఉండండి, మేము వచ్చేస్తాం. అమ్మా, వాళ్ళు మర్చిపోయావని చెప్తే సరే, లేదంటే పోయిన నమ్మకాన్ని తెచ్చుకుని రావాలి. సరే కృష్ణ, రామ్మా, పదండి అయ్యా. భయంగా ఉంది కృష్ణ, ఏమవుతుందో ఏంటో. ధైర్యంగా ఉండక్క, ఏమీ అవ్వదు. అలా అనుకునే మినిస్టర్ గారు మా మేడ్ ఇన్ హెవెన్ లో చేరతారు. చూడండి, నా దగ్గర నేర్చుకుని మ్యారేజ్ అయిన వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పార్ట్నర్తో, పేరెంట్స్తో ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. ఏంటి తారా గారు, వాళ్ళ కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విష్ణు, ఎందుకమ్మా భయపడతావు? మేం లేమా? ఏం కంగారు పడకు. వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్నాం కాబట్టే రెండో స్వర్గం భూలోకంలో మా మేడ్ ఇన్ హెవెన్ అయ్యింది మినిస్టర్ గారు. ఎస్.
రే పట్టించుకోకరా, అందరూ ఉన్నారు. నువ్వేమన్నా అంటే ఫీల్ అవుతారు. తర్వాత ఫీల్ అవ్వాల్సిన వాళ్ళే ఆ అందరూ. సరే వదిలేరా, నువ్వేమీ వినకు, ఏమీ అనకు ప్లీజ్. ఎప్పుడో బండారం బయటపడుతుంది కన్ఫర్మ్. అలా రాయిల్ని సైతం శిల్పాలుగా మలుస్తున్నాం మినిస్టర్ గారు. ఎస్ 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 ఎస్. మినిస్టర్ గారు ఇప్పుడే వస్తాను. యా. ప్రియా, ఏంటిది? ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా కేర్ఫుల్ గా ఉండమంటే ఇంత కేర్లెస్ గా ఉంటావా? సారీ మ్యామ్. షటప్. నేనైనా నా ఫోటో అయినా ఒక్కటే. నా ఇమేజ్ కి చిన్న మరకంటినా, నా పేరుకి చిన్న డ్యామేజ్ అయినా ఊరుకోను. దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ ప్రియా. ఏ మిస్టేక్ జరగకూడదు. నాకు నచ్చనివి కనపడకూడదు. బీ కేర్ఫుల్. షూర్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మేడ్ ఇన్ హెవెన్ మణిమాణిక్యం, ఏంజల్స్కే ఏంజల్. తనకే సొంతం అనిపించుకున్న తారా గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాయించి భలే చెప్పించుకుంటారే. సరే వదిలేరా. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? వారి విజయవంతమైన ఈ జర్నీని మేడం గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా. నిజమే, ఇది నా విజయపు జర్నీయే. ఈ స్థాయికి తేవడంలో పడ్డ కష్టాన్ని ఎంత ఓర్పుతో, ఎంత ఇష్టంతో చేశానో చెప్పే ముందు, నా లైఫ్ పార్ట్నర్తో నా జర్నీ మొదలైంది ఈ రోజు అని మీకు చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కోయిన్సిడెన్సో, దేవుని కృపో, సంతోషించే రెండు వేడుకలు ఒకే రోజు కలిసి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మేడ్ ఇన్ హెవెన్ నా ఊపిరైతే, నా ఫ్యామిలీ నా ప్రాణం. నా స్వీట్ హార్ట్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. రండి. మీరు కూడా రండి. రా రానయ్యా. ఈ హ్యాపీయెస్ట్ ఫంక్షన్లో శ్రీకాంత్తో మాట కలపచ్చు అనుకుంటే ఈ బ్రదర్ ఉన్నాడే. రానయ్యా, స్టేజ్ మీదకి వెళ్దాం. అక్క పద. ఆగండి మేడం, ఇన్విటేషన్. అదే ఉంటే మీరడిగేదేంటి? మేమివ్వమా? ఇన్విటేషన్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరమ్మా. హలో, మాటలు మర్యాదగా రానివ్వండి. మేమేమి గతి లేక లోపల పడి తినడానికి రాలేదు. మాకు ఇన్విటేషన్ అందలేదు. అందుకే ఆ ఓనర్ని అడగడానికి వచ్చాం. మీరు తప్పుకోండి. కుదరదు. ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి అలౌ చేయమని తారా మేడం ఆర్డర్ చేశారు. ఎవరయ్యా తారా మేడం? మేడం ఎవరో తెలియకుండా వచ్చేసారా? అదిగో ఆ ఫ్లెక్సీలో ఉన్నారు కదా, ఆవిడే. నా ప్రాణాలు వీళ్ళే. వీళ్ళకి ఏ చిన్నదైనా నేను తట్టుకోలేను.
మై బేబీ అండ్ మై లవ్లీ హస్బెండ్. ఆయనతోటే నేను 100 వేడుకలు జరుపుకోవాలి. మేం డబ్బులు కట్టినప్పుడు ఆవిని చూడలేదయ్యా. ఇదిగో మా అమ్మాయిని చేర్పించిన రిసిప్ట్ కూడా ఉంది. కృష్ణ, ఆ రిసిప్ట్ ఇవ్వవే. ఇదిగో మేమేం ఊరికే రాలేదయ్యా, 2 లక్షలు కట్టాం. మాకు చూపించాల్సింది ఇన్విటేషన్, ఈ రిసిప్ట్ కాదు. గోవిందో, చెప్తుంటే వినవేంటయ్యా? ఇలాంటివి మా దగ్గర చల్లవండి. మేమిప్పుడు లోపలికి వెళ్ళాలయ్యా, ఆపితే బాగోదు. రండి. మేడం ఆగండి, ఆగండి, చెప్పేది వినండి. రామ్మా. మేడం ఆగండి, ఏయ్, ఆగండి, పట్టుకో. ఆగండి, ఆగండి. రణమా 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 అబ్బా, ఏం కాలేదు కదా రణమా? ఏం కాలేదు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని తోసేస్తావు? మేడం వదలండి. ఏంటి వదిలేది? మా అమ్మని తోసేస్తావా? ఇదేనా మీ మేడం నేర్పిన సంస్కారం? వదలండి మేడం, వదలండి. నిన్ను వదిలేదే లేదు. మా అమ్మని అలా తోస్తావా? ప్రియా మేడం, ప్రియా మేడం. వీళ్ళేంటి ఇన్విటేషన్ పంపకపోయినా ఇక్కడికి వచ్చారు? వీళ్ళు లోపలికి వస్తే మేడం నన్ను చంపేస్తుంది. ప్రియా మేడం. హే, నువ్వే కదా ఆ రోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నది? నువ్వే కదా ఈ ఫంక్షన్ కి మీరు వస్తారని అబ్బా అంత డబ్బు తీసుకున్నావు. నేనేనండి, నేనే. మరి మాకెందుకు ఇన్విటేషన్ పంపించలేదు? ఇలా సెక్యూరిటీతో బయటకు తోయించడానికేనా మీరు అడిగినంత డబ్బు కట్టింది? అవునా? ఎందుకు అలా చేసావు? చేసేశాక చేసావా అని అడిగితే ఊరుకుంటామా? ముందు చేసిన దానికి అతన్ని మా అమ్మకి సారీ చెప్పమానండి. ఏ సారీ చెప్పు. సారీ మేడం. చెప్పేశాడు కదా, ఇక మీరు వెళ్ళండి. వచ్చింది వెళ్ళడానికి కాదు. ట్రై టు అండర్స్టాండ్ మ్యామ్. మీ సిస్టర్ న్యూ జాయినింగ్ కదా, హడావిడిలో ఇన్విటేషన్ ఇవ్వడం మిస్ అయింది. అది మా మిస్టేక్ కాదు. మేమిప్పుడు లోపలికి వెళ్ళాలి అంతే. మేడం ఆగండి ప్లీజ్, కాసేపు ఉండండి. ఇప్పుడే మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. అమ్మా, మీకు ఒక స్మాల్ గిఫ్ట్. గిఫ్టా? డాడీకి రింగ్ పెట్టు. ఓ, డాడీ, మమ్మీకి మీరు రింగ్ పెడగండి. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ కోరిక తప్పక నెరవేరాలని, ఇలాంటి 100 వేడుకలు మీరు జంటగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. హాయ్ రాధా, అసలు మాట్లాడవేంటి? చూడని కూడా చూడవే. ఇప్పుడేంటి? ఏం లేదు రాధా, నిజంగా మీ మమ్మీ డాడీ మంచి ఐడియాలజీ కపుల్స్ కదా. మీ మమ్మీయే నాకు ఇన్స్పిరేషన్. మంచి వాళ్ళని తీసుకున్నావు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గానీ అసలు నిజాలు అర్థం కావు. మమ్మీ, ఒక పిక్ అందరితో. మమ్మీ, ఫోన్. జస్ట్ ఎ మినిట్. ప్రియా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఐ డోంట్ కేర్. వాళ్ళు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని పంపించే.
వాళ్ళకి ఇప్పుడేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పమన్నారు కదా, చెప్పేస్తాను. రమ్మన్నారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే అది మీ ప్రాబ్లం. వెళ్ళడం మాత్రం ఆగదు. పదండి. మేడం ఆగండి ఆగండి ప్లీజ్, ఇలా వెళ్ళకూడదు. నా మాట వినండి. నేను లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడతాను. ఈ లోపు మీరు అక్కడ వెయిట్ చేయండి. రండి 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 మేడం, ప్లీజ్ 10 minutes వెయిట్ చేయండి. రాణమ్మా, సెక్యూరిటీ, నేను రాను, వాళ్ళని లోపలికి రానివ్వకు. నిలబడి నిలబడి ఏం చేయాలో తెలియక వాళ్ళే వెళ్ళిపోతారు. సరే మేడం. నొప్పిగా ఉందా అమ్మా? నా వల్లే అమ్మా. గోవిందా, నీ వల్లంటే నువ్వేం చేసావే? ఈ దెబ్బలు నాకు లెక్క. వాళ్ళ రోజు మాటిచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకోవాలి. అది చాలు, అదే ముఖ్యం మనకి. వదిలే సమస్య లేదు. ఇదే కదా కోరుకునేది. ఇలా మా పిల్లలు మా యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మా మేడ్ ఇన్ హెవెన్ని స్థాపించడానికి స్ఫూర్తి ఎవరో మీతో పంచుకోవాలి. అది ఎవరో కాదు, మేమే. ఆయన నాకు అందించే సపోర్ట్, నేను వాళ్ళని చూసే కేర్, మా అన్యోన్యతతో, మా ఆప్యాయతలు లాగానే అందరు భార్యాభర్తలు మాలాగే ఉండాలనే ప్రేరణ కలిగే ఈ సంస్థని ఆ రోజు స్థాపించాను. మనం చెడిపోతూ 100 మందిని నాశనం చేయాలన్నది ఎంత గొప్ప ప్రేరణో. అలా పునాది పడి ఇప్పుడు తియ్యటి ఫలాలు అందిస్తూ మహావృక్షమయ్యింది. ఆ మహావృక్షాన్ని కూల్చేస్తే గాని ఈ దరిద్రం వదలదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అభిమాన చప్పట్లకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది చెయ్యడమే మా మేడ్ ఇన్ హెవెన్ కర్తవ్యం. మీ మమ్మీ సూపర్ కదా రాధా. నీ గోలేంటి? గోలా? కాసేపు ఉండు. మీ మమ్మీ మా డాడీ కలిసి మనకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అది విందు గాని. ఏంటది? మన 2 ఫ్యామిలీస్ ఒకటయ్యే శుభవార్తది. వాట్? పెళ్లి గురించి అందరి ముందు అనౌన్స్ చేస్తారు. షట్ అప్. రాధా. నోర్మోయ్, నేనేంటో ఆవిడకి బాగా తెలుసు. అంత సాహసం చేయదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఆ సోది నీ గోలా వినడానికి కాదు, ఈ సర్కస్ని చూడ్డానికి కాదు. షిట్. నువ్వెంత కోప్పడ్డా జరిగేది ఆగదులే రాధా. చూస్తూ ఉండు. నాకేం అర్థం కావట్లేదు రాణమ్మా. నీకు ఆవేశం ఎక్కువని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు వద్దన్నా వినకుండా కట్టావు. ఇప్పుడిలా కన్న బిడ్డలతో
ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఇలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనం మోసపోయామేమో అనిపిస్తుంది రాణిమ్మా. గోవిందా, అంత పెద్దోళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేస్తారయ్యా? మరి మనకే ఇన్విటేషన్ ఎందుకు పంపించలేదు? ఆ అమ్మాయి కనపడ్డా తీసుకురావడానికి వెళ్ళి ఎంతసేపైనా ఎందుకు రావట్లేదు? బా, ఆవిడ బిజీగా ఉందని చెప్పింది కదయ్యా. మాట్లాడి అడిగి తీసుకుని వస్తుందిలే. కాసేపు చూద్దామయ్యా. ఏమంటావు కృష్ణ?